అన్నది ఏ విధంగా ధ్యానించారు మన పంతులు గారు? మన పంతులు గారు నా పండుగ చిన్నలని బిడ్డలని దాతలని గురువులని ఎన్నెన్నో మన గ్రామస్తులు కూడా ఆ ఒక అన్న తల్లులని మరి తండ్రులని అన్నలని చెల్లెళ్ళని మన తమ్ములని కూడా అల్లరి చేయకుండా పెద్దగా మన పవిత్రం నుంచి భారతదేశం మీద వీర బ్రహ్మేంద్ర సామల వారు రాసినటువంటి కాళ్ళపౌతికి మన జానపడి గ్రామం లోపల మరి కొత్త సంవత్సరము ఉగాది సందర్భంగా మన గ్రామస్తులు ఇక్కడ మనకు ఎంతో ఘనంగా ఈ కథాకాలక్షేపం నడిపిస్తున్నారు. కాబట్టి చిన్నలకు పెద్దలకు అల్లరి చేయకుండా శ్రద్ధగా విని ముందులని కాలపౌతికి మరి వినలేరు, ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు. కాబట్టి అల్లరి చేయకుండా కొద్దిగా శ్రద్ధగా విని దయచేసి ఈ గ్రామస్తులు మా కథ కాలక్షేపం 3 రోజులు విని జయప్రదం చేయాలని ఈ కథ లోపల తప్పులు ఉన్నా ఒక్కరు ఉన్నా మీ కన్న బిడ్డలని భావించారంటూ మా యొక్క బృందం తరఫున కళాభివందనాలు తెలియజేస్తూ ఇంకా ఎలా ఉన్నాయన ఏ విధంగా నాటి